నైట్ కరెంటే లేదు, ఫుల్ వర్షం పడ్డది నైట్ అయితే. నైట్ నుండి మార్నింగ్ వరకు అయితే ఇక వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. నాకైతే వర్షం పడితే బయటికి కూడా రాబుద్ది కాదు. వర్షం పడుతుంది సార్ అని చెప్పి మా సార్కి మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేడు. ఇక వర్షం తగ్గిందాక అయితే వెయిట్ చేసి వర్షం తగ్గగానే డ్యూటీకి అయితే స్టార్ట్ అయినా. మేము ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ సప్లై చేస్తాం కాబట్టి మాకైతే లీవ్స్ గిట్ ఇయ్యారు వీళ్ళు. వర్షాలు పడ్డా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కంపల్సరీ డ్యూటీ అయితే చేయాల్సిందే మేము. ఇక మరీ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఫోన్లో మేనేజ్ చేయమని చెప్పి చెప్తాడు సార్ అయితే. రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడే నా ముంగల ఒక తాత అయితే కింద పడ్డాడు బైక్ మీదకి వెళ్ళి. పొద్దున్నే పెగ్గేసినట్టుండు, బ్యాలెన్స్ ఒకటే కింద పడ్డాడు గుడిజల పాపం. ఇంకా అతనైతే పైకి లేపిన తర్వాత తాగున్నాడు కాక, మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తుండు, థ్యాంక్ యూ అని చెప్పి. ఓకే పెద్ద మంచి వస్తా అని చెప్పి వచ్చేసిన. మొత్తం ఊర్లలో బోనాలు ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ అందరు ముందే స్టాక్ తెచ్చి పెట్టుకోరు. మనకేదో నార్మల్గా ఆర్డర్స్ ఇస్తారు. టార్గెట్ కాకుండా మా సార్ తోటి ఎన్ని డబ్బులు ఉంటాయో ఏమో ఈరోజు. మా సార్ అయితే రీజన్స్ విన్నాడు, ఓన్లీ టార్గెట్సే కావాలంటాడు. మార్నింగ్ డ్యూటీకి లేట్గా వచ్చినందుకు ఇప్పుడైతే లేట్ అవుతుంది ఇంటికి పోనీకే. వర్షం పడకుండా జల్దీ వచ్చేటోని, వర్షం పడ్డందుకు లేట్ అయింది ఈరోజు.